సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బోగస్ నెంబర్లతో బోల్తా కొట్టిస్తారు అనే అంశం గురించి తెలుసుకుందాం. అసలే ఇబ్బంది, కనీసం ఆ కంపెనీ సిబ్బందైనా స్పందించి సమస్యను పరిష్కరిస్తారని ఆన్లైన్లో వెతికి మరీ ఫోన్ చేస్తున్నారా? ఆ పని మిమ్మల్ని అడ్డంగా బుక్ చేయవచ్చు, మీ ఖాతాను ఖాళీ చేయవచ్చు. తస్మాత్ జాగ్రత్త. విజయవాడ నగరానికి చెందిన సునీల్ జస్ట్ టికెట్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఓ సినిమా టికెట్ను బుక్ చేశారు. దీనికోసం ఎస్బీఐ డెబిట్ కార్డ్ ద్వారా డబ్బు చెల్లించారు. ఆ షో వద్దనుకుని మరొకటి బుక్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. విధి విధానాల కోసం అంతర్జాలంలోకి వెళ్ళి జస్ట్ టికెట్స్ టోల్ ఫ్రీ నంబర్ అని టైప్ చేయడంతో ఓ నంబర్ వచ్చింది. దానికి ఫోన్ చేసి టికెట్లు రద్దు చేసి డబ్బు తిరిగి ఇవ్వాలని కోరారు. డెబిట్ కార్డ్ చివరి 7 నంబర్లు, బ్యాంక్ వివరాలు, ఫోన్ నెంబర్ వివరాలు అడగడంతో చెప్పేశాడు. వెంటనే ఖాతా నుంచి 95,500 రూపాయలు డ్రా అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నీటి శుద్ధి యంత్రం కొనుగోలు చేశారు. కంపెనీకి చెందిన వారు దానిని బిగించారు. ఇన్వాయిస్, బహుమతి త్వరలో పంపుతామని చెప్పారు. ఇంకా రాకపోవడంతో కంపెనీకి మెయిల్ పెట్టడంతో పాటు ఆన్లైన్లోని ఓ వెబ్సైట్లో వివరాలు నమోదు చేశారు. తర్వాత కంపెనీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి ఓ వ్యక్తి మాట్లాడారు. గిఫ్ట్ కావాలంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలని www.bankingfacility.in అనే సైట్లోకి వెళ్ళి వివరాలు నమోదు చేయమనడంతో అలాగే చేశారు. దీంతో పాటు అతడి 16 అంకెల సిమ్ కార్డ్ నంబరు పంపి ఎయిర్టెల్ నంబర్ నుంచి 121కు ఎస్ఎంఎస్ పంపమన్నారు. అలా చేసిన అనంతరం సిమ్ బ్లాక్ అయింది. ఖాతా నుంచి 45,000 రూపాయలు బదిలీ అయింది. అవతలి వ్యక్తి బ్యాంక్ ఆన్లైన్ సెట్లోకి వెళ్ళి ఫిర్యాదుదారుడి వివరాలతో వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసి 1.50 లక్షల రూపాయలు డ్రా చేశాడు. సాయం కోసమైనా, అనుమానం నివృత్తి కోసమైనా కస్టమర్ కేర్ నంబర్ల కోసం వెతికితే మోసగాళ్ల తదుపరి లక్ష్యం మీరే కావచ్చు. సేవాలోపాల పరిష్కారానికంటూ అంతర్జాలంలో బోగస్ ఫోన్ నంబర్లు పెడుతున్నారు. వాటికి కాల్ చేసిన వినియోగదారులు కేటుగాళ్ల చేతిలో ఇరుక్కుపోతున్నారు. వస్తువులు, బ్యాంకింగ్, సేవా రంగాలకు సంబంధించి మనకు ఏదో సమస్య ఎదురవుతూ ఉంటుంది. పరిష్కారం కోసం సదరు సంస్థకు చెందిన కస్టమర్ కేర్ సెంటర్ను సంప్రదిస్తుంటాం. సరిగ్గా ఇక్కడే మోసగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఫిర్యాదుదారుడికి నేరుగా ఫోన్ చేసి కంపెనీకి చెందిన వ్యక్తిని నమ్మించి బుట్టలో వేసుకుంటున్నారు. వారు చెప్పిన సైట్లలో మనతోనే మన వివరాలు నమోదు చేయించి కళ్ళు మూసి తెరిచేలేగా డబ్బు మాయం చేస్తున్నారు. దీనికోసం వాళ్ళు సెర్చ్ ఇంజిన్లలో వెతికితే బోగస్ నంబర్లు ఎక్కువగా కనిపించేలా చేస్తున్నారు. ఫిషింగ్ మెయిల్స్ ద్వారా నేరుగా బాధితులకు కాల్ చేస్తున్నారు. సాయం ముసుగులో బ్యాంక్ ఖాతా, కార్డుల వివరాలు సేకరించి మోసానికి తెరతీస్తున్నారు. మనకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఆయా సంస్థలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి. అంతేకాని ప్రైవేట్ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయకూడదు. సంబంధిత కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లడం ఉత్తమం. గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్లు, మెసేజ్లు, మెయిల్స్కు స్పందించవద్దు. వారు చెప్పే విషయాలను నమ్మవద్దు. అనుమానం ఉంటే సంబంధిత సంస్థ ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడి సరిచూసుకోవాలి. అంతర్జాలంలోని పలు వెబ్సైట్లలో పలువురు మోసగాళ్లు వివిధ కంపెనీల, బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్ అని చెప్పి తమ సొంత ఫోన్ నంబర్లను ఉంచుతున్నారు. వీటికి ఫోన్ చేసి మోసపోకూడదు. ఆ సంస్థకు చెందిన అధీకృత వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఈరోజు మనం బోగస్ నెంబర్లతో బోల్తా కొట్టిస్తారు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.